ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇండిపెండెన్స్ డే గిఫ్ట్గా మోడీ గారి ప్రసంగం తెలుగులో మీకోసం. నా పేరు ప్రశాంత్, రియల్ మిస్టరీ ఛానల్కి స్వాగతం. ఈ పవిత్రమైన రోజున దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన మహోన్నత త్యాగధనులను, విప్లవకారులను భారతదేశం కృతజ్ఞతతో స్మరించుకుంటోంది. పరాయి పాలన నుండి ముక్తి కోసం స్వేచ్ఛ అనే ఏకైక లక్ష్యంతో తమ జీవితాలనే ధారపోసిన అమరవీరుల పోరాట ఫలితమే నేటి మన స్వతంత్ర భారతం. పూజ్య బాపు, మహాత్మా గాంధీతో సహా అసంఖ్యాక వీర వీరాంగనాల త్యాగాల పునాదులపైనే నేడు మన గ్లోబల్ ప్రొఫైల్ నిర్మించబడింది. వారి అమర సంకల్పానికి దేశం వినమ్రంగా జోహార్లు అర్పిస్తోంది. ఆగస్టు 15 దౌత్య చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే ఎర్రకోట వేదికపై అధికారికంగా వందే మాతరం జాతీయ గీతం ప్రతిధ్వనించడం ఇదే మొదటిసారి. మన జాతీయ గీతం వందే మాతరం సృష్టించబడి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ అద్భుతమైన ప్రదర్శనని ఏర్పాటు చేశారు. కోట్లాది మంది భారతీయులను స్వతంత్ర పోరాటంలో నడిపించిన ఈ అమర గీతాన్ని నేడు ఎర్రకోట ప్రాంగణంలోని 5,000 మంది విశిష్ట అతిథులు మరియు ప్రజలు ఏకకంఠంతో పాడుతుంటే ఆ దృశ్యం దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన వరదలు, ప్రకృతి విపత్తుల బారిన పడ్డాయి. ఎన్నో కుటుంబాలు తమ నివాసాలను కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి. వారి దుఃఖాన్ని, వేదనను దేశం పూర్తిగా అర్థం చేసుకుంటోంది. ఈ కష్టకాలంలో బాధితులకు అండగా నిలబడతామని యావత్ భారతదేశం వారి పునరావాసం కోసం కలిసికట్టుగా పనిచేస్తుందని ఈ మహోన్నత వేదిక నుండి ప్రతిజ్ఞ చేస్తున్నాను. సంక్షోభాలు మనల్ని తాత్కాలికంగా ఇబ్బంది పెట్టవచ్చు, కానీ మన దేశ ఐక్యతను ఎన్నటికీ విచ్ఛిన్నం చేయలేవు. ఏ దేశమైనా అంతర్జాతీయంగా ఒక సూపర్ పవర్గా ఎదగాలంటే దానికి కేవలం చిన్న చిన్న కలలు సరిపోవు. మన ఆలోచనల పరిధిని పెంచే పెద్ద కలలు, అత్యున్నత సంకల్పాలు కావాలి. సంకల్పం బలంగా ఉన్నప్పుడే ఎలాంటి విపత్తుల నుండైనా సరికొత్త వ్యూహాత్మక మార్గాలను కనుగొనగలం. స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి, అంటే 2047 సంవత్సరం కల్లా భారతదేశాన్ని పూర్తి స్థాయిలో వికసిత్ భారత్, అంటే ఒక డెవలప్డ్ నేషన్గా మార్చడమే మన ఏకైక లక్ష్యం. 140 కోట్ల భారతీయుల సామర్థ్యంతో, పురుషార్థంతో ఈ మైలురాయిని మనం సాధించబోతున్నాం. గతంలో దేశం చాలా నెమ్మదిగా సాగింది. ఏదో జరుగుతోందిలే, చూద్దాంలే అని నిర్లిప్తతతో మునిగిపోయింది. దాని ఫలితంగానే 2014 నాటికి ప్రపంచ దేశాలు మనల్ని ఫ్రెజైల్ 5, అంటే అత్యంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో పడేశాయి. కానీ గత 12 సంవత్సరాల్లో ఉత్తరాది నుండి దక్షిణాది వరకు, పల్లెల నుండి పట్టణాల వరకు ప్రతి ఒక్కరి అంకిత భావం వల్ల దేశం సరికొత్త వేగాన్ని అందుకుంది. కేవలం ఒక దశాబ్ద కాలంలోనే 25 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని జయించి వెలుపలికి వచ్చారు. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఒక మేజర్ ఎకానమీగా భారత్ అవతరించింది. గత 12 సంవత్సరాల పారిశ్రామిక గణాంకాలను పరిశీలిస్తే మైండ్ బ్లోయింగ్ గ్రోత్ కనిపిస్తుంది. మన డిఫెన్స్ ప్రొడక్షన్ దాదాపు 4 రెట్లు పెరిగింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం 7 రెట్లు వృద్ధి చెందింది. ఆధునిక రైల్వే కోచ్ల నిర్మాణం 21 రెట్లు పెరిగితే మొబైల్ ఫోన్ల ఉత్పత్తి ఏకంగా 33 రెట్లు పెరిగి సరికొత్త రికార్డు సృష్టించింది. నేడు డిజిటల్ మరియు ఇన్నోవేషన్ ప్రపంచంలో భారత్ తన జెండాను గర్వంగా ఎగరవేస్తోంది. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 4 రెట్లు పెరగడమే కాకుండా డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు వృద్ధి చెందాయి. కేవలం డిజిటల్ రంగంలోనే కాదు, సామాన్య మానవుడి ప్రాథమిక అవసరాల కోసం గతంలో కంటే 15 రెట్లు వేగంగా ఇంటింటికి తాగునీటి కనెక్షన్లు ఇచ్చాం. 6 రెట్లు వేగంగా గ్యాస్ కనెక్షన్లు, 4 రెట్లు వేగంగా టాయిలెట్ల నిర్మాణం, 3 రెట్లు వేగంగా పేదలకు పక్కా గృహాలను అందించే బృహత్తర కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశాం. 21వ శతాబ్దపు ఆధునిక భారతదేశాన్ని గత శతాబ్దపు పాత చట్టాలతో నడపడం అసాధ్యం. అందుకే దౌత్య పరిపాలన రంగాల్లో వేలాది పాత నిబంధనలను, వందలాది కాలం చెల్లించిన బ్రిటిష్ కాలపు చట్టాలను పూర్తిగా రద్దు చేశాం. గవర్నెన్స్లో ఈ మార్పులను మేము ఏదో ఒక కంపల్షన్ వల్ల చేయలేదు, దేశాన్ని మార్చాలనే బలమైన కన్విక్షన్తో చేస్తున్నాం. మెట్రో రైళ్ల విస్తరణ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బలోపేతం వంటి అద్భుతమైన అచీవ్మెంట్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత గత దశాబ్దంలోనే మొదటిసారి దేశం చూసింది. నేటి డిజిటల్ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానానికి గుండెకాయ లాంటిది సెమీ కండక్టర్ చిప్. మెడికల్ ఎక్విప్మెంట్స్ నుండి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ వరకు ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకు ఈ చిప్స్
విధిలేని పరిస్థితి. గతంలో మనం దీనికోసం పూర్తిగా ఇతర దేశాలపై డిపెండ్ అయ్యాం. కానీ నేడు స్వదేశీ స్వావలంబన సాధిస్తూ ఇప్పటికే 3 భారీ సెమీ కండక్టర్ ప్లాంట్లు ఉత్పత్తిని ప్రారంభించడమే కాకుండా విదేశాలకి ఎగుమతులు కూడా స్టార్ట్ చేశాయి. రాబోయే 7 నుంచి 8 సంవత్సరాల్లో మరో 8 కొత్త సెమీ కండక్టర్ ప్లాంట్లు పైప్ లైన్లో సిద్ధంగా ఉన్నాయి. భవిష్యత్తులో రాబోయే అధునాతన టెక్నాలజీ అంతా పూర్తిగా క్రిటికల్ మినరల్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అరుదైన ఖనిజాలు. ఈ రంగంలో భారతదేశానికి ఎటువంటి ఆర్థిక చోక్ హోల్డ్స్ లేకుండా ఉండడానికి మనం నేషనల్ క్రిటికల్ మినరల్ కారిడార్ని అధికారికంగా ప్రారంభించాం. ప్రపంచంలోని అనేక శక్తివంతమైన దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నాం. నేడు ప్రపంచ దేశాలు ఈ అరుదైన ఖనిజాల సరఫరా విషయంలో భారతదేశం యొక్క విశ్వసనీయతను గుర్తిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీస్ నడపాలంటే భారీ మొత్తంలో విద్యుత్ అవసరం. అందుకే ఎనర్జీ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని పార్లమెంటులో ప్రత్యేక చట్టాలను ఆమోదించాం. 2047 సంవత్సరం కల్లా అక్షరాల 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ సాధించడమే మన లక్ష్యం. ఈ దశాబ్దంలోనే 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను ప్రారంభించబోతున్నాం. ఫస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ సాధించిన మాస్టరీ మనల్ని 5 ఇంధన తయారీలో సెల్ఫ్ రిలయంట్గా మార్చింది. గతంలో ఉన్న సంకుచిత ఆలోచనల వల్ల మన సముద్ర తీర ప్రాంతంలో 99% భాగాన్ని నో గో ఏరియాగా ప్రకటించి ఎలాంటి ఎక్స్ప్లోరేషన్ చేయకుండా వదిలేశాం. కానీ ఇప్పుడు ఆ రూల్స్ మార్చేసి వాటన్నింటినీ గో హెడ్ ఏరియాలుగా మార్చాం. సముద్ర గర్భంలో దాగున్న ఇంధన నిక్షేపాలను కనుగొనడానికి సముద్రమంతన్ ప్రాజెక్టును ప్రారంభించి అందుకోసం ప్రత్యేకంగా 5,000 కోట్ల రూపాయలను కేటాయించాం. ముడి చమురు కోసం ఇతర దేశాలపై డిపెండెన్సీని తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశం. భారతీయ రైల్వే చరిత్రలో 1925లో ప్రారంభమైన ఎలక్ట్రిఫికేషన్ ప్రక్రియ 90 ఇయర్స్ పాటు సాగి కేవలం 30% మాత్రమే పూర్తయింది. కానీ గత 10 సంవత్సరాల్లో మేము శరవేగంతో మిగిలిన 70% పనిని పూర్తి చేసి 100% ఎలక్ట్రిఫికేషన్ సాధించాం. దీనివల్ల విదేశీ డీజిల్ దిగుమతులు భారీగా తగ్గాయి. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత పొడవైన పవర్ఫుల్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ని విజయవంతంగా ప్రారంభించి రికార్డు సృష్టించాం. కరోనా మహమ్మారి, యుక్రెయిన్, వెస్ట్ ఆసియా సంక్షోభాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ యూరియా మరియు డిఏపి ఎరువుల ధరలు 3,000 నుంచి 5,000 రూపాయలకు పెరిగినా ఆ భారం మన రైతులపై పడకుండా ప్రభుత్వం సబ్సిడీల రూపంలో భరిస్తోంది. విదేశాల్లో 3,000 రూపాయలు ఉన్న యూరియా బస్తాని మన రైతులకు కేవలం 300 రూపాయలకే అందిస్తున్నాం. ప్రపంచ సంక్షోభాలు ఎన్ని ఉన్నా దేశంలో గ్యాస్, పెట్రోల్, ఎరువుల కొరత లేకుండా వ్యూహాత్మకంగా నిలిచాం. ప్రస్తుత రోజుల్లో ప్రపంచంలోని కొన్ని దేశాలు తమకున్న వనరులను, చమురును, టెక్నాలజీ చిప్స్ని ఇతర దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి వెపనైజ్డ్ చేస్తున్నాయి, ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ తన ప్రొఫైల్ని పెంచుకుంటూ ప్రపంచంలోని దాదాపు 40 దేశాలతో అఫీషియల్గా FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని కుదుర్చుకుంది. మన టెక్స్టైల్స్, ఫార్మస్యూటికల్స్, మిషనరీ గ్లోబల్ మార్కెట్లో అగ్రస్థానానికి చేరడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మన విదేశాంగ ఆర్థిక విధానాల వేగాన్ని పెంచాలంటే మొదట మన వర్క్ కల్చర్ మారాలి. గత 5-6 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పనులను రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. మాకు రిఫార్మ్స్, సంస్కరణలు అనేవి ఏదో ఒక కంపల్షన్ కానే కాదు, అవి మా విదేశీ మరియు అంతర్గత విధానాల కన్విక్షన్. తదుపరి స్థాయికి వెళ్ళడానికి నెక్స్ట్ లెవెల్ రిఫార్మ్స్తో దూసుకుపోతున్నాం. వికసిత్ భారత నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ఎర్రకోట వేదిక నుండి దేశం ముందుకు తెస్తున్న వ్యూహాత్మక సిద్ధాంతమే శక్తి యొక్క సప్తధార. రాబోయే 5 ఏళ్లలో దేశానికి సరికొత్త దిశను, అపారమైన వేగాన్ని ఇవ్వబోయే ఆ 7 శక్తులు ఏంటో 1 by 1 డీటెయిల్గా చూద్దాం. సప్తధారలో మొదటిది మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. గ్లోబల్ సప్లై చైన్లో భారత్ నమ్మకమైన హబ్గా మారాలంటే కాస్ట్, క్వాలిటీ, స్కేళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలి. క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్. రెండవది అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. మన కెమికల్ ఫ్రీ అగ్రో ప్రోడక్ట్స్ని గ్లోబల్ బ్రాండ్స్గా మార్చడం. మూడవది AI, క్వాంటమ్, రోబోటిక్స్, స్పేస్ రంగాల్లో కేవలం మార్కెట్గా కాకుండా ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతూ మేక్ ఇన్ ఇండియా 6G టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా లీడ్ చేయడమే మన మెయిన్ టార్గెట్. సప్తధారలో నాలుగవది గతిశక్తి. సీమ్లెస్ ఫాస్ట్ కనెక్టివిటీ కోసం హై స్పీడ్ రైళ్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ మరియు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ని నిర్మించడం. ఐదోది రక్షణ శక్తి. రక్షణ రంగంలో సెల్ఫ్ రిలయన్స్ సాధిస్తూ ప్రపంచ దేశాలకి వెపన్ సప్లయర్గా మారాలి. అందుకోసం డ్రోన్, కౌంటర్ సిస్టమ్స్, హైపర్సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్షిప్ తీసుకోవడమే మన వ్యూహం. అలాగే గృహాల రక్షణ కోసం సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తున్నాం. ఆరవది గ్రీన్ ఎకానమీ అండ్ బ్లూ ఎకానమీ. గ్లోబల్ వార్మింగ్కి పరిష్కారంగా క్లీన్ హైడ్రోజన్
మరియు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుతూనే మన సుదీర్ఘ కోస్ట్ లైన్ ద్వారా ఫిషరీస్, ఓషన్ టెక్నాలజీని డెవలప్ చేయడం. 7వది భారతదేశ సాఫ్ట్ పవర్, యోగా, ఆయుర్వేదం, మన సినిమాలు, మన యానిమేషన్, గేమింగ్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం. గ్లోబల్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ద్వారా మన సాఫ్ట్ పవర్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. వికసిత్ భారత యాత్రలో మన దేశ యువతదే అతిపెద్ద పాత్ర. స్టార్టప్ ఇండియా ద్వారా దేశంలో రిజిస్టర్డ్ స్టార్టప్ల సంఖ్య ఏకంగా 2.5 lakhs దాటింది. వారికి ఫండింగ్ కోసం 1,00,000 కోట్ల రూపాయల ఇన్నోవేషన్ ఫండ్ని ప్రకటించాం. రాబోయే 1 సంవత్సరంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఏకంగా 1 కోటి మంది యువతకు కంప్లీట్గా AI స్కిల్స్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. టెక్నాలజీ ప్రపంచాన్ని మన యువత లీడ్ చేయడమే దీని మాస్టర్ ప్లాన్. భారతదేశం సరిహద్దుల లోపలైనా వెలుపలైనా ఎలాంటి భద్రతా సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు పూర్తిగా రెడీగా ఉంది. గత 4 దశాబ్దాలుగా దేశాన్ని పీడించిన నక్సలిజం, మావోయిజం వ్యూహాలను మేము దాదాపు పూర్తిగా అణిచివేశాం. గన్ను పట్టుకున్న నక్సలెట్ల పీడ విరగడైనా సమాజాన్ని తప్పుదోవ పట్టించే అర్బన్ నక్సల్స్ విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలి. నేడు యుద్ధాల స్వరూపం మారింది. సరిహద్దుల్లోనే కాకుండా మన డేటా సెంటర్లు, మన బ్యాంకింగ్ వ్యవస్థలపైన జరిగే సైబర్ అటాక్స్ని తిప్పికొట్టడానికి సరికొత్త సివిల్ డిఫెన్స్ వైబ్రెంట్ నెట్వర్క్ని అధికారికంగా ప్రారంభించబోతున్నాం. ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో నారీ శక్తి పాత్ర అద్భుతమైనది. ఫైటర్ జెట్స్ నడపడం నుండి సెమీ కండక్టర్ ప్లాంట్లలో చిప్స్ తయారు చేసే వరకు మన మహిళలు లీడ్ చేస్తున్నారు. లోక్సభ మరియు విధానసభల్లో మహిళలకి 33% ప్రాతినిధ్యం కల్పించే నారీ శక్తి వందన్ అధినియం చట్టాన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్ని రాజకీయ పక్షాలను కోరుతున్నాము. సామాజిక భద్రత విషయానికి వస్తే గతంలో కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సోషల్ సెక్యూరిటీ కవరేజీని కేవలం 1 దశాబ్దంలోనే ఏకంగా 100 కోట్ల మంది భారతీయులకు విస్తరించి రక్షణ కవచం ఇచ్చాం. రాబోయే రోజుల్లో దేశంలో జరగబోయే జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ డిజిటల్గా ఖచ్చితమైన సమాచారాన్ని అందించి దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలి. అంతర్జాతీయ విశ్లేషణాత్మక కోణంలో చూస్తే భారతదేశం ఎదుగుదల కేవలం తాత్కాలిక రాజకీయ విమర్శల వల్ల ఆగేది కాదు. మన ఆర్థిక, రక్షణ అవసరాల ముందు ఈ చిన్నపాటి వివాదాలన్నీ చాలా చిన్నవి. మరి ఎర్రకోట వేదిక నుండి ప్రధాని మోడీ గారు ప్రకటించిన ఈ సరికొత్త వ్యూహాత్మక సప్తధార విధానాలపై మరియు భారత్ సూపర్ పవర్గా మారే ప్రయాణంపై మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో తెలపగలరు. ఈ అమూల్యమైన వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.